పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థానం నుండి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి కాలు దువ్వే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు ఎవరన్న ప్రశ్న ఎదురవుతుండగా ఇంకెవరు అన్న బాటలో నడిచే తమ్ముడు కొండల్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ కేడర్ అభిష్టానానికి ఢిల్లీ అధిష్టానం నుండి కూడా మద్దతు లభిస్తుండగా ముఖ్యమైన ఓ వ్యక్తి మాత్రం అందుకు సుముఖంగా లేరట. కొండల్ రెడ్డికి స్పీడ్ బ్రేకర్గా మారిన ఆ ఒక్కరు ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. గత ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో సరైన క్యాండిడేట్ ఎవరన్న చర్చ కాంగ్రెస్ అధిష్టానంలో సాగుతోంది. అయితే కేడర్ నుండి అధిష్టానానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెళ్తున్నాయట. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం సీఎం రేవంత్ ని పార్లమెంట్కి పంపిన మల్కాజ్గిరి సీటు పార్టీతో పాటు తమకు కూడా ఎంతో ముఖ్యమైనదని, అలాంటి చోట రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ గెలవాలంటే రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి అయితేనే సరైన క్యాండిడేట్ అని కేడర్ తమ వాదన వినిపిస్తున్నారట. అందుకు అధిష్టానం నుండి కూడా దూసుకు వెళ్లండంటూ సంకేతాలు వెలువడుతున్నాయట. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా డెసిషన్ మేకింగ్ లో కీలకమైన ఆ ఒక్కరు మాత్రం నో ఛాన్స్ అనేస్తున్నారట. ఆ ఒక్కరు మరెవరో కాదు, కొండల్ రెడ్డికి మార్గనిర్దేశకుడు, స్వయాన ఆయన సోదరుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే. పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత 2008లో ఉనికిలోకి వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు కాంగ్రెస్ దే హవా, ఒకసారి టీడీపీ కైవసం చేసుకుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి సర్వే సత్యనారాయణ గెలుపొందగా 2014లో టీడీపీ నుండి మల్లారెడ్డి గెలిచారు. గత 2019 ఎన్నికలు జరిగిన టఫ్ ఫైట్ లో కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్పై రమారమి 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా గులాబీ పార్టీకి మల్కాజ్గిరి కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. గత 2 టర్మ్స్ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ కూడా గత ఎన్నికల్లో సత్తా చాటి చెప్పుకోదగ్గ ఓట్లను రాబట్టుకుని 3వ స్థానంలో నిలిచింది. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండల్ రెడ్డిని కేడర్ బలంగా కోరుకుంటోంది. పార్లమెంట్లో రేవంత్ లోటుని పూడ్చాలంటే ఆయన తమ్ముడు కొండల్ రెడ్డే సరైన లీడర్ అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కొండల్ రెడ్డి ఆయన వెన్నంటే ఉంటున్నారు. కామారెడ్డిలో రేవంత్ తరపున ఒంటి చేత్తో ప్రచారం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. రూపురేఖల్లో, హావభావాలలో రేవంత్ రెడ్డికి అచ్చు గుద్దినట్లు ఉండే కొండల్ రెడ్డి రాజకీయాల్లో తన అన్నయ్య మాదిరి దూకుడుగా వెళ్తుంటారు. దీంతో కొండల్ రెడ్డికి రేవంత్ కేడర్లోనూ అభిమానుల్లోనూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అన్న బాటలోనే వెళ్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తమ్ముడు కొండల్ రెడ్డి. టఫ్ ఫైట్ ఉండే మల్కాజ్గిరిలో తిరిగి కాంగ్రెస్ గెలవాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ని పూర్తిగా వాడుకోగలగాలి. అందుకు కొండల్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ అంటోంది కాంగ్రెస్ యువనాయకత్వం. అటు రేవంత్ ని ఎంపీగా గెలిపించిన ప్రజల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోందని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. అన్నీ అనుకూలిస్తున్నా కూడా సీఎం రేవంత్ ఆలోచన మాత్రం మరోలా ఉందట. మల్కాజ్గిరి బరిలో మా తమ్ముడు వద్దంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. కొండల్ రెడ్డే కాదు, అసలు తన కుటుంబం నుండి ఏ ఒక్కరూ పాలిటిక్స్ లోకి వద్దంటున్నారట. ముఖ్యంగా కేసీఆర్ పాలనకి తన పాలన పూర్తిగా భిన్నంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుండే తన మార్కు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కేసీఆర్ గద్దె దిగడానికి బలంగా పనిచేసిన కారణం కుటుంబ పాలన అనే విమర్శ. ఆ రిమార్క్ ఎట్టి పరిస్థితుల్లో తనపై పడకూడదన్నది రేవంత్ ఆలోచన. కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే తనకు కేసీఆర్ కి తేడా ఏంటన్నది రేవంత్ భావనగా చెప్తున్నారు. అందుకే మల్కాజ్గిరిలో కొండల్ రెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం సైతం పాజిటివ్ గా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అనుమతి మాత్రం కష్టతరంగా మారిందట. ఇక అన్నమాట జవదాటిన కొండల్ రెడ్డి తన అన్న నిర్ణయమే తనకు శిరోధార్యం అంటూ మిన్నకుండిపోయే పరిస్థితి కనబడుతోంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపేందుకు పలువురు సీనియర్ నాయకులు, ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో రూలింగ్ పార్టీలో లోక్సభ టికెట్ల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. రాజకీయాల్లో కుటుంబ పాలనని ఎవరూ హర్షించరు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకున్న అనేక మంది వారసులు ప్రజా నేతలుగా ఎదిగారు. మరి ఈ పాయింట్ పై
అన్న రేవంత్ కన్విన్స్ అవుతారా? కేడర్ లీడర్ల అభిష్టానికి తలొగ్గి తమ్ముడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మనసు మార్చుకుని కొండలరెడ్డికి టికెట్ ఇస్తారా? తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.